హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్వి కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు మన కాస్వి కిచెన్లో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ జంతికలు అనేవి మనము బియ్య పిండితోటి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తున్నానండి. మనకు శనగపిండి ఎక్కడ కూడా యూజ్ చేయకుండా బియ్యపిండి 1 కప్పు పుట్నాలు ఉంటే సరిపోతాయండి. ఈ క్రిస్పీ జంతికలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా అండ్ ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బియ్యపిండి జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల వరకు పొడి బియ్యపిండి అయితే తీసుకోండి. సో బియ్యపిండి యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పొడి అయితే యాడ్ చేసుకోండి. 1 కప్పు పుట్నాలు తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకొని మనం ఆ పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు పుట్నాల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, వాము, అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారము వేసుకొని 1 స్పూన్ నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోండి. వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా. సో ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలిపేసుకోండి. సో ఇక్కడ నేను ముద్దలాగా ఏం కలపలేదండి. సో మనం ముద్దలాగా చేసుకొని అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనము జంతికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అయితే కలుపుకుంటాను అనమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. సో పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మురుకులు వేసుకునే గొట్టం తీసుకొని ఇక్కడ నేను 3 హోల్స్ ఉన్న బిల్ల తీసుకుంటున్నానండి. సో దీన్ని అయితే మనం మురుకుల గొట్టానికి అయితే ఫిట్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. సో ఎప్పుడు కూడా మనం మురుకులు వేసుకునేటప్పుడు మొదటిసారి అయితే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని వేసుకున్నారనుకో మనకి ఈజీగా పడిపోతాయి అన్నమాట మురుకులు అనేవి. సో ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనకు అందులో పట్టేమైన పిండి అయితే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమంటే మన పిండి అనేది అత్తడారిపోకుండా అప్పటికప్పుడు కలుపుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా అయిపోతుంది. సో నేనైతే ఈ విధంగా చేస్తానండి. సో ఇలా మనము మురుకుల గొట్టంలో నేను తీసుకునే చిన్న సైజు కాబట్టి అందులో సరిపడ పిండి అయితే ఇలా కలుపుకొని వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే మనము డైరెక్ట్ ఆయిల్లో వేసే వాళ్ళైతే డైరెక్ట్ ఇలా వేసేసుకోండి. లేదు అంటే ఒక ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ పైన వేసుకొని తర్వాత అయినా చేతితోటి ఆయిల్లో వేసేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. ఎంతో టేస్టీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. సో సంక్రాంతికి ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా. ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నా జంతికలు అనేవి కంపల్సరీ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కదా. సో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ విధంగా ఒకసారి చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఏ వంటలు రాకపోయినా కూడా సో ఈ జంతికలు అయితే తప్పకుండా చేసుకోవచ్చు. సో మరి మీరు వీడియో చూసారు కదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ జంతికలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా నేను చూపించాను కదా. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మరి ఇంతవరకు మన వీడియో చూసారు కదా. వెళ్తూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.